వెల్కమ్ బ్యాక్ టు వార్తలు వాస్తవాలు. ఇవాళ వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు శ్రీశైల్ రెడ్డి గారు అండ్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దేవి ప్రసాద్ గారు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక్కడ నిన్న రైతు నేస్తం అనే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సో ఈ సందర్భంగా రాష్ట్రంలో కరువు ఉంది, రిజర్వాయర్లన్నీ అడుగంటుతున్నాయి. నీళ్ల కోసం కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు, రైతులు డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితిని అర్థం చేసుకోవాలి, కరువు ఉంది, నీళ్లు ఎవరు అడగొద్దు అనేది సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్. దేవిప్రసాద్ గారు, రాష్ట్రంలో కరువు ఉంది కానీ నీళ్లు ఎవరు అడగొద్దు, అందరూ అర్థం చేసుకోవాలి అనేది సీఎం రేవంత్ రెడ్డి కామెంట్. సో నిజంగా అంటే కరువు ఉన్నటువంటి ఆ రైతాంగానికి నీళ్లు అందించే వ్యవస్థ సరిగ్గా లేకపోవడమా, లేదంటే నీళ్లు లేకపోవడమా, ఏంటి కారణం, ఏం చెప్తుంది ప్రభుత్వం? గుడ్ మార్నింగ్ రాజేష్, అక్కడ ఉన్నటువంటి పెద్దలకు నమస్కారం, వీక్షకులకు శుభోదయం. అంటే కరువు తెచ్చింది కాంగ్రెస్ రాజేష్ గారు. ప్రకృతి కంటే కూడా ఇలా కరువు తీసుకురావడానికి ప్రధానమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే మేడిగడ్డలో ఒక చిన్న లోపం తలెత్తడం వల్ల 2 పియర్స్ కుంగిపోవడం వల్ల వాటిని సరైనటువంటి టైంలో రిపేర్ చేసి గోదావరి నుంచి సముద్రంలోకి వృధాగా పోతున్నటువంటి నీరునంతా కూడా ఒట్టిపట్టి లిఫ్ట్ చేసి అన్ని ప్రాంతాలకి ఇచ్చి ఉంటే ఈ కరువు వచ్చేది కాదు. పోయినసారి ఎండలు ఇంతకంటే వేడిగా ఉన్నా, ఇంతకంటే కష్టంలో ఉన్నా కూడా ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ దుర్భిక్షాన్ని అర్థం చేసుకుని రైతాంగానికి నీళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నం చేసి ఎండాకాలంలోనే మనం చెరువులు అలుగులు మత్తడి దుంకినటువంటి విషయం మనకు అందరికీ కూడా తెలుసు. ఇటువంటి సందర్భంలో తెలంగాణ రైతాంగం అంతా కూడా మాకు నీళ్లు కావాలని ఒకవైపు డిమాండ్ చేస్తూ ఉంటే మొగులు వైపు చూడండి, మా వైపు చూడకండి అని పరోక్షంగా రేవంత్ రెడ్డి గారు హెచ్చరిస్తున్నట్టుగా కనబడతా ఉంది. అంటే నీళ్లు అడగొద్దు, రైతు బంధు అడగొద్దు, రైతు భరోసా అడగొద్దు, రుణమాఫీ అడగొద్దు, ఏవి అడగొద్దు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మాత్రమే తీసుకోవాలి తప్ప ఏవి అడగొద్దు. ఒకవేళ అడిగితే ఎదురుదాడి అనేటువంటి పద్ధతిలో ఇలా కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 90 రోజులుగా ఈ పరిపాలనలో ప్రయాణిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం రాజేష్ గారు. అందుకే ఇలా చాలా రోజులుగా ఇలా తెలంగాణ రైతాంగం అంతా రోడ్డు మీదకి ఎక్కుతా ఉన్న రాజేష్ గారు. నిన్న ఒక రైతు మాట్లాడినటువంటి మాటలు ఇలా పత్రికలో వచ్చినాయి, మీరు చూసిరు. దేవరకొండ సంబంధించినటువంటి ఒక రైతు చాలా బాధతో బస్ ఎక్కుతూ ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి మనం చూస్తా ఉంటే నిజంగా ఎంత కన్నీళ్ళు వస్తాయి. తెలంగాణను ఒక భవిష్యత్తు, ముందు తరాల భవిష్యత్తును ఎట్లా ఊహించుకొని ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి పనులలో ఇవన్నీ కూడా గమనంలోకి తీసుకోకుండా ఇలా మొత్తంగా కూడా రైతాంగానికి ఎట్లా మోసం జరిగింది, మొత్తం ఓట్లేసుకొని మోసం చేసిర్రు అని చెప్పి ఇలా రైతులందరూ ఆవేదన చెందుతా ఉంటే ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ రైతాంగాన్ని డెఫినెట్ గా ప్రకృతి కనకరించకపోతే కరువు వస్తే ఎట్లా రెగ్యులేట్ చేయాలి, ఎట్లా సముద్రంలో పోతున్నటువంటి నీళ్ళని ఎట్లా తీసుకొచ్చి కొంత గ్రౌండ్ రీఛార్జ్ పెంచడము, ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వడం అనేటువంటి పద్ధతి చేయాలి తప్ప రైతులు నీళ్లు అడగొద్దని దబాయింపు చేయడం అనేటువంటిది ఇది ఏ మేరకు సబబు రాజేష్ గారు? హలో వింటున్నా, చెప్పండి దేవిప్రసాద్, వింటున్నా. సో దీనికి పరిష్కారం ఏంటి అంటే నిజంగా ఇక రిజర్వాయర్లు పూర్తిగా అడుగంటనే కాబట్టి ఇక నీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చే అవకాశం లేదు అని రైతుల్ని, ప్రజల్ని ఫిక్స్ చేయడమా ముందే వాళ్ళని అట్లా? అంతే కదా రాజేష్, అంతే. ఇప్పుడు రాజేష్ గారు వాళ్ళు ఏం చేస్తారంటే కాంగ్రెస్ పార్టీ, కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ, అటు హరీష్ రావు అయినా కేటీఆర్ అయినా మొత్తం తెలంగాణ రైతాంగం అంతా కూడా ఏం డిమాండ్ చేస్తా ఉందంటే మీరు తాత్కాలికమైనటువంటి రిపేర్లు చేసి ఉన్న నీళ్ళని సముద్రంలోకి పోతా ఉన్నాయి, మీరు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మీరు బ్యారేజీలో లిఫ్ట్ చేయండి, లిఫ్ట్ చేసి రైతాంగానికి నీళ్ళు ఇవ్వండి అని డిమాండ్ చేస్తూ ఉంటే ఇప్పుడు ఏదో 4 నెలల కమిటీ చేసిర్రు. అది జూన్ జూలై వరకు, వచ్చే వర్షాకాలం వరకు కూడా నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇటువంటి స్థితిలో తెలంగాణ రైతాంగం చేసినటువంటి డిమాండ్ను ఇలా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు. ఇక ఒక 2-3 రోజులు అయితే మనకు ఎన్నికల కోడ్లోకి పోతాం. ఇక వారందరూ కూడా ఏం చెప్తా ఉన్నారంటే ఇది మా పాపం కాదు, గత ప్రభుత్వ పాపం అని చెప్పుకుంటూ తిరిగేటువంటి ప్రయత్నం తప్ప అసలు నిన్న ఒక రైతు అంటున్నాడు రాజేష్ గారు, గ్రామానికి
అసలు ఈ కాంగ్రెస్ పార్టీ ఎందుకు అధికారం వచ్చింది సార్? పరిపాలన చేయడానిక, కేసీఆర్ కుటుంబం మీద రోజు మాట్లాడడానికి, గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి పనులని నిరర్ధకమని చెప్పడానిక ఎందుకు వచ్చిందో నాకు అర్థమైతలేదు సార్ అని చెప్పి ఇలా గ్రామీణ రైతాంగం మాట్లాడుకుంటా ఉన్నారు. కాబట్టి ఇటువంటి అన్ని విషయాలు కూడా ఇలా ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. రెఫరెండం అన్నాడు కదా నిన్న రేవంత్ రెడ్డి గారు మహబూబ్నగర్ సభలో మాట్లాడుతూ, పార్లమెంట్ ఎన్నికలు డెఫినెట్ గా ఇవి రెఫరెండంగా రైతులు భావించాలి. సో ఇంకోటి దేవిప్రసాద్ గారు, బెంగళూరు అంటే కర్ణాటకలో కాంగ్రెస్ సర్కారే ఉంది. అక్కడ బెంగళూరులో నీటి వినియోగం పైన కాంగ్రెస్ సర్కార్ సూచన చేసింది అక్కడికి వాళ్ళకి, బోళ్ళు కడగొద్దు, స్నానం చేయొద్దు అని. గుడ్డతో దుడుచుకోవాలని చెప్పారు రాజేష్ గారు. అంటే ఎంత విచిత్రమైనటువంటి స్థితి అంటే, పరిపాలనకు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజల అవసరాలని గుర్తెరిగి ప్రజల మౌలిక సౌకర్యాలను కల్పించాల్సినటువంటి బాధ్యతను మరిచి, ఇప్పుడు ఇంత దుర్భిక్షం ఎప్పుడు రాలేదని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మనం ఒక్కసారి చూస్తే ఇంతకంటే దుర్భిక్షమైనటువంటి రోజుల్ని మనం అందరం కూడా చూసినాం. ఎప్పుడు కూడా ఇటువంటి స్థితి ఎదురు కాలేదు. అంటే దీనికి కారణం కాంగ్రెస్ పరిపాలనలో ఉన్నప్పుడు ప్రజల మౌలిక సౌకర్యాలు తీర్చడానికి దృష్టి పెట్టదు. కేవలం తమ కప్పం వసూలు చేసుకోవడానికి పెడుతున్నటువంటి దృష్టిలో 1% అయినా ప్రజల కోసం పెడితే ఈ సమస్యలకు పరిష్కారం దొరికేటువంటి అవకాశం ఉంది. రాజేష్ గారు, రైట్. శ్రీశైల్ రెడ్డి గారు, రిజర్వాయర్లలో నీళ్లను అడిగంటున్నాయి, మరి నీళ్లు లేనప్పుడు మేమేం చేయాలి, రైతులకు ఎట్లా అందించాలి అనే మాటలే, అనే ధోరణిలో ప్రభుత్వం ఉన్నట్టుగా కనిపిస్తుంది. నమస్తే రాజేష్ గారు, అందరికీ దేవిప్రసాద్ అన్నకి, వీక్షకులందరికీ, తెలంగాణ సమాజానికి. ఇప్పుడు రాజేష్ గారు, నీళ్లు, నిధులు, నియామకాలు అనేది తెలంగాణ ట్యాగ్ లైన్, తెలంగాణ రావడానికి ప్రధానమైన స్ఫూర్తి. ఈరోజు రేవంత్ రెడ్డి ఏమంటున్నారు? నీళ్లు అడగొద్దు, నిధులు అడగొద్దు, నియామకాలు అడగొద్దు. అంటే సారాంశంలో ఏమంటున్నాడు? తెలంగాణ సంక్షేమం, తెలంగాణ బాగు గురించి ఎవరు మాట్లాడొద్దు అనేది చాలా స్పష్టంగా చెప్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇప్పుడు వీళ్ళు ఎంతసేపు గత ప్రభుత్వ వైఫల్యాలు అనేది ఎత్తి చూపాలి, ప్రజలకు పదే 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 పార్లమెంట్ ఎన్నికల్లో అదే ప్రజలకు నూరిపోయాలని అనుకుంటున్నారు. కానీ అదే వాళ్ళ పుట్టి ముంచుతుంది. రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా, మా 100 రోజుల పాలనను చూసి ఓటేయండి అని. ఆయనకు స్పష్టంగా అర్థమైపోయింది, ఈ 100 రోజుల పాలనను చూసి ఓటేసే పరిస్థితి లేదు ప్రజలు. కాబట్టే మొన్న మోదీ ముందు సాగిలబడ్డాడు. ఇప్పుడు ఏమవుతుంది? మీరు ఇందాక కోట్ చేశారు, మీరు ఇప్పుడు బెంగళూరులో ఆర్డర్లు ఇచ్చారు, మీరు బోళ్ళు కడగొద్దు, స్నానాలు చేయొద్దు అనేది. అదేదో కమల్ హాసన్ది ఆకలి రాజ్యం సినిమా వచ్చింది 80లలో. స్నానాలు చేసే పరిస్థితి ఉండదు, అట్లే ఒక చెంబుడు నీళ్లు తీసుకుని మొత్తం అంతా దుడుచుకుంటూ ఉంటారు. సో ఈరోజు అట్లాంటి పరిస్థితి తీసుకొచ్చింది. నిజంగా కేసీఆర్ గారు గత 10 సంవత్సరాల్లో తెలంగాణని అన్ని రంగాల్లో చేసిన అభివృద్ధి, ఆయన కేసీఆర్ అభివృద్ధి చేసిండా, లేకపోతే అంతకుముందు గత ప్రభుత్వాలు అంటే 65 సంవత్సరాల ప్రభుత్వాలని తిట్టుకుంటూ కూర్చున్నాడా కేసీఆర్? మరి ఎప్పుడు లేని విధంగా అన్ని రంగాల్లో తెలంగాణ అంత అద్భుతమైన ప్రగతి ఎట్లా సాధించింది అంటే ప్రజల మీద ప్రేమ ఉంది కాబట్టి ఆయనకి. తెలంగాణ అనేది నా దేశంలో నేను చాలా గొప్పగా తెలంగాణ రాష్ట్రం నిలబడాలని ఆయన ఒక సంకల్పం తీసుకున్నాడు కాబట్టి. ఈరోజు నీళ్లకు సంబంధించి ఇందాక పెద్దలు దేవిప్రసాద్ గారు చెప్పినరు, ఇది ప్రకృతి వైపరీత్యం కాదు, ప్రభుత్వం యొక్క నిష్క్రియాపరత్వం, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, ప్రభుత్వం యొక్క ఇండిఫరెన్స్ వల్ల ఈరోజు ఈ సమస్యలు దాపురించినాయి. 10 ఏళ్లలో లేని పరిస్థితులు ఇంకా ఎండాకాలమే సరిగ్గా రాలేదు. ఇప్పుడు మార్చి మొదటి వారంలో ఉన్నాం మనము. ఇంత బీభత్సమైన ప్రకృతి వైపరీత్యాలు ఏమొచ్చినాయండి? ఈరోజు నీళ్లు మొత్తం తప్పంతా కూడా మేడిగడ్డ చుట్టూ తిప్పుతూ ప్రజల్ని ఎండబెడుతున్నారు, ఈరోజు పొలాలని ఎండబెడుతున్నారు. మీడియాలో వస్తూ ఉన్నాయి, భూములు నెరేలిచ్చినాయి, నోళ్లు ఎండిపోతూ ఉన్నాయి. దీనికి కారణము కేవలం కాంగ్రెస్ ప్రభుత్వము. దేవిప్రసాద్ సార్ చెప్పినట్టుగా ఆ మైనర్ రిపేర్లు చేసేసి నీళ్లు, గోదావరి నీళ్లు వృధాగా సముద్రంలో పోతున్న నీళ్లు ఇస్తే బాగుంటుంది. అంటే ఈరోజు ఏంది, కేసీఆర్ని దోషిగా నిలబెట్టాలనే ఒక ఆతృతలో, అది కూడా విఫల ప్రయత్నం, అదేం సక్సెస్ కాదు, అది అర్థమవుతా ఉంది. ఇందాక చూసిండ్రు కదా, కోట్ చేసిండ్రు కదా దేవిప్రసాద్ గారు, ఆ రైతు ఎట్లా వాపోతున్నాడో. సో కాబట్టి ఏంటంటే ఈయన ఆ పనులు చేయకుండా కేవలం నిందలు మోపుతూ కాలం గడుపుతా ఉన్నాడు. నీళ్లు ఇవ్వద్దు, నిధులన్నీ కూడా మళ్లించాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో కేవలం 2 రాష్ట్రాల్లో అధికారం ఉంది. ఏది? తెలంగాణలోను, కర్ణాటకలోను. హిమాచల్ ప్రదేశ్ అది ఏ క్షణమైనా ఊడిపోయే ముక్కులాగా ఉంది హిమాచల్ ప్రదేశ్ పరిస్థితి. సో ఈరోజు దేశమంతా వాళ్ళ ఎంపీ ఎలక్షన్లకి ఎవడు ఫండ్ చేయాలి?
మన నిధులు ఏం చేయాలి, ఈడికెళ్ళి తెలంగాణకి వెళ్ళి మన కర్ణాటకకి వెళ్ళి తరలించాలి ఢిల్లీకి. కాబట్టే ఈరోజు కర్ణాటకలోను తెలంగాణలోను ప్రధానమంత్రి కామెంట్ చేశారు కదా, తెలంగాణ కాంగ్రెస్ ఏటీఎం అయింది, కొత్త ఏటీఎం అయిందని కరెక్టే మాట్లాడిండు ఆయన. ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ కర్ణాటక నుంచి తెలంగాణ నుంచి నిధులన్నీ తరలించాలి. సో నీళ్లు లేవు, నిధులేమో కప్పన్ రూపంలో తరలించాలి. నియామకాలు ఇందాక వస్తా ఉంటే మొత్తం ఈ మన మెట్రో పిల్లర్లకు అంతా పెట్టుకున్నారు, ఉద్యోగాలు ఇస్తున్నారు. నువ్వు వచ్చింది అధికారంలోకి ఎప్పుడయ్యా? 100 రోజులు కాలేదు. నువ్వే అంటున్నావు కదా మాకు టైం ఇయ్యారా, 100 రోజులు ఆగరా అంటున్నారు. మరి 100 రోజులు కాదే నువ్వు ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినావు అంటే నువ్వు నోటిఫికేషన్లు ఎప్పుడు వేస్తేవి, ఇంటర్వ్యూలు ఎప్పుడు చేస్తేవి, ఇవన్నీ ఎవరు చేసిరు, ఎప్పుడు స్టార్ట్ అయినాయి, ఈ ప్రాసెస్ అంతా ఎప్పుడు మొదలైంది? నువ్వు వచ్చి ఈరోజు ఉద్యోగాలు ఇస్తున్నా అని మాట్లాడితే ఇది చాలా హాస్యాస్పదం. సో స్థూలంగా సారాంశంలో నేనేం చెప్పదలుచుకున్నా అంటే ఈరోజు తెలంగాణ అన్ని రకాలుగా భ్రష్టు పట్టిపోవాలి, దివాలా తీయాలనే ఒక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. వార్తలు వాస్తవాలు. తెలంగాణ సోయి లేనోడు సీఎం రేవంత్ రెడ్డి అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ప్రజలు ఊరుకోబోరు అని. రేవంత్కు తెలంగాణ ఆత్మ లేదు, తెలంగాణ పైన గౌరవం అంతకన్నా లేదు అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు. దాంతోపాటుగా రాహుల్కు రేవంత్ మోసం, కాంగ్రెస్ గెలవదని ఆయన చెప్పకనే చెప్పేశారు. మోడీ ఆశీస్సుల కోసం సీఎం తాపత్రయపడుతున్నారంటూ మాజీ మంత్రి హరీష్ రావు కూడా ధ్వజమెత్తారు. రైట్, దేవిప్రసాద్ గారు, రాహుల్ గాంధీకి రేవంత్ మోసం చేశారు, కాంగ్రెస్ పార్టీ గెలవదు, మళ్ళీ అధికారంలో కాంగ్రెస్ రాదు అని చెప్పకనే చెప్పేశారు. అందుకే మోడీ ఆశీర్వాదం కోసం తాపత్రయపడ్డారు. సో నిన్న మళ్ళీ విమర్శలు రాగానే అక్కడ నిన్న జరిగినటువంటి సభలో కొంచెం ఏదో శుతిమెత్తని విమర్శలు చేసే ప్రయత్నం చేశారు సీఎం రేవంత్ రెడ్డి అంటూ వ్యాఖ్యానించారు హరీష్ రావు గారు. నిన్న హరీష్ రావు గారు, కేటీఆర్ గారు చెప్పినటువంటి అన్ని విషయాలు కూడా చాలా స్పష్టంగా మన కళ్ళ ముందు కనబడుతున్నాయి రాజేష్ గారు. ఎందుకంటే నిన్న రేవంత్ రెడ్డి గారు మోదీ గారితో 2 రోజుల పాటు చట్టాపట్టాలు వేసుకొని తిరిగి భవిష్యత్తులో మీ ఆశీస్సులు ఉండాలని చెప్పి చాలా బహిరంగంగా అడిగినటువంటి విషయం మనమందరం కూడా చూడడమే కాదు, ఇక కాంగ్రెస్ అధికారంలో రాదనేటువంటి ఒక భావన కూడా కలిగేటట్టుగా చెప్పినటువంటి అంశాన్ని ఎవరు కూడా మర్చిపోలేదు. ఎందుకంటే 2 రోజుల కింద జరిగినటువంటి సంఘటన. నిన్న మహబూబ్ నగర్ లో ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తూ ఉంటే రాహుల్ గాంధీ కాంగ్రెస్ కు, రేవంత్ కాంగ్రెస్ మధ్య ఏదో అంతర్గత పోరు నడుస్తున్నట్టుగా నాకు అనిపిస్తా ఉంది రాజేష్ గారు. ఎందుకంటే 2 అంశాలు. ఒకటి, గుజరాత్ మోడల్ అనేటువంటిది అది పూర్తిగా నష్టదాయకం, దేశానికి దరిద్రం, అటువంటి మోడల్ని ఎవరు కూడా సహించరని చెప్పి అనేక సందర్భాల్లో రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ కానీ అనేక మంది కూడా మాట్లాడినటువంటి అంశాన్ని చూశాం. కానీ నిన్న రేవంత్ రెడ్డి గారు అదే సభలో తెలంగాణ ఒక అద్భుతమైనటువంటి రోల్ మోడల్ని కేసీఆర్ గారు సృష్టించారు. ఇవాళ నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి అంశం మీద నీళ్లు తెచ్చుకోవడం కానీ, విద్యుత్ ఇవ్వడం కానీ, సంక్షేమ పథకాలు అమలు చేయడం కానీ అనేక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరిపి దేశం మొత్తం తెలంగాణ మోడల్ అనేటువంటి పరిస్థితి నుండి ఇలా తెలంగాణలో ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఇలా మరి గుజరాత్ మోడల్ అని చెప్పడం అనేటువంటిది నిజంగా ఇలా అనేక మంది కాంగ్రెస్ నేతలు, అనేక మంది కూడా ఇలా లౌకికవాదులు అందరూ కూడా ఇలా ఆలోచిస్తున్నటువంటి సందర్భం. రెండవది, ఆదానీ అంబానీకి సంబంధించి దాదాపు 270 మంది పార్లమెంట్ సభ్యులు ఆదానీ అంబానీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద విచారణ జరపాలని పెద్ద ఎత్తున పార్లమెంట్ లో నిరసన ప్రదర్శన ఒకవైపు జరిపితే, రాహుల్ గాంధీ గారు స్పష్టంగా ప్రకటించి రాహుల్ మీద యుద్ధం లాగా మేము చేస్తామని ప్రకటించినటువంటి కాంగ్రెస్ పార్టీ మొన్న దావోస్ లో ఆదానితో అగ్రిమెంట్లు చేసుకున్నటువంటి సందర్భాన్ని చూసాం. అంటే ఈ 2 సందర్భాలు ఏం కనబడతా ఉన్నాయంటే రేవంత్ కాంగ్రెస్ కు, రాహుల్ కాంగ్రెస్ మధ్య ఏదో అంతర్గతమైన ఇవాళ ప్రతిపక్షాలు ఎవ్వరు పడగొట్టేటువంటి అవకాశం లేదు రాజేష్ గారు. ఎందుకంటే కేసీఆర్ గారే స్వయంగా చెప్పారు, మీరు 5 ఏళ్లు ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా వాడుకొని మీరు పరిపాలన చేయండి, మీరు ఇచ్చినటువంటి హామీలు చేయకుంటే మీ వెంటబడతాం ప్రజాక్షేత్రంలో అని చెప్పి మా అధినాయకుడు కేసీఆర్ గారే ప్రకటించినటువంటి నేపథ్యాన్ని చూశాం. కానీ పదే పడగొడుతున్నారని వాళ్ళంతలో వాళ్ళే ఊహలోకి పోయి, అంటే కాంగ్రెస్ పార్టీ లేదు అంతర్గతంగా నడుస్తున్నదా అనేటువంటి అనుమానం కూడా ఇలా చాలా మంది కలుగుతా ఉంది. అందుకే వాళ్ళకి అందరికీ బెదిరించడానికి నిన్న ఏమన్నాడు రాజేష్ గారు, మానవ బాంబులై పేలుతాం, పేగులు మెడల వేసుకొని తిరుగుతాం. అంటే ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో నన్ను ఎదిరిస్తే మేము మానవ బాంబులు అవుతాం అని అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అందరినీ ఒక హెచ్చరించినట్టుగా నాకు కనబడతా ఉన్నది. మేము ఐజే బీఆర్ఎస్ గా ప్రజలు ఇచ్చినటువంటి
ఈ ఈ అవకాశాన్ని అవకాశాన్ని వినియోగించుకొని కాంగ్రెస్ పార్టీ ఈ 90 రోజుల్లో ఏం చేసింది రాజేష్ గారు? చెప్పడానికి ఒక్కటి కూడా లేదు. ఇచ్చినటువంటి హామీలు సగం నిన్న హరీష్ రావు గారు చాట్ లో కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు. కాబట్టి డెఫినెట్ గా ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ ను వేటాడే పద్ధతి చేస్తాం. ఈ రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటువంటి మాటలు చూస్తూ ఉంటే తెలంగాణ కోసం మేము కొట్టాడినామని మాటలు మాట్లాడితే ఇలా ఏ చిన్న పిల్లగాడైనా నవ్వుతాడు రాజేష్ గారు. ఎందుకంటే తెలంగాణలో ఉద్యమం చేస్తున్నటువంటి నాయకుల మీద తుపాకీ పట్టుకొని బయలుదేరినటువంటి రేవంత్ రెడ్డి ఇలా మేము తెలంగాణ కోసం పనిచేస్తున్నాం అంటే ఎవరైనా నమ్ముతారా రాజేష్ గారు? ఉద్యమం మీరున్న శ్రీశైల్ రెడ్డి గారు స్వయంగా వారు కూడా అనేక సందర్భాల్లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొని చూసినటువంటి వాళ్ళం. కాబట్టి ఇట్లా చెప్పి ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. డెఫినెట్ గా ప్రజలు ఇది ఏదైతే ఆయన రెఫరెండం అన్నాడో డెఫినెట్ గా రెఫరెండం గా తీసుకోవాలని తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు రాజేష్ గారు. రైట్ శ్రీశైల్ రెడ్డి గారు, మనం వార్త చూస్తున్నాం, పైన లోన లొంగిపోయి పైన గాయి చేస్తున్నారు. నిన్న ప్రధానమంత్రి మోడీ ముందు దండాలు పెట్టి నేడు పాలమూరులో దబాయింపులు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి అంటూ. దాంతోపాటుగా వారు ప్రస్తావించినట్టుగా మానవ బాంబులం అవుతాం అంటూ ఒక ఉగ్రవాద అది వచ్చేలాగా ఆ ఇంప్రెషన్ వచ్చేలాగా ఒక ముఖ్యమంత్రి మాట్లాడడం ఏంటి అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజేష్ గారు, రేవంత్ రెడ్డి వల్ల ఈరోజు 2 ప్రమాదాలు ఉన్నాయి. ఒకటి తెలంగాణ రాష్ట్రానికి ప్రమాదం అయితే 2 కాంగ్రెస్ పార్టీకి ప్రమాదం. కాంగ్రెస్ పార్టీ పుట్టి ముంచుతోడు రేవంత్ రెడ్డి. అది చాలా స్పష్టంగా ఇప్పుడు కాదు, పలు సందర్భాల్లో ప్రధానమంత్రి మోడీని కలిసినప్పుడే కాదు, ఎప్పటి నుంచో అవి కనపడుతూనే ఉన్నాయి. చాలా బహిరంగంగానే ఆయన అన్ని చేస్తూ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ నాయకులని, సరే కాంగ్రెస్ పార్టీ ఒక భిన్న భావజాలం కలిగిన పార్టీ, ఇంకొక రాజకీయ పార్టీ, మేమందరం కూడా తెలంగాణ కోసం బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తూ వాళ్ళ విధానాలను సపోర్ట్ చేస్తూ ఉన్నవాళ్ళం మేము. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు బట్టి విక్రమార్క ఉన్నారు. ఆయన ఒక సీనియర్ దళిత నేత. ఆయన ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. గత వారంలో మీరు అన్ని పత్రికలకు వచ్చిన ప్రభుత్వ యాడ్స్ చూస్తే బట్టి ఫోటోను లేపేసిండ్రు. లేడింగ్ ఆయన. తర్వాత మొన్న శ్రీధర్ బాబు మీద ఒక కామెంట్ చేసిండ్రు రేవంత్ రెడ్డి, మీరు గమనించే ఉంటారు. ఏమంటారంటే శ్రీధర్ బాబు మేనేజ్మెంట్ కోటా అయినా కూడా బాగా పనిచేస్తున్నాడని. ఈయనేదో కాంగ్రెస్ పార్టీని పెట్టినట్టు, 1875లో ఏవో హ్యూమ్తో కలిసి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ స్థాపించినట్టు, ఈయనలో కాంగ్రెస్ బ్లడ్ ఉన్నట్టు, శ్రీధర్ బాబు ఏమో మేనేజ్మెంట్ కోటా అన్నట్టు. ఎంత నిర్లక్ష్యము, ఎంత అగౌరవము, ఎంత పొగరు అంటే రేవంత్ రెడ్డికి. అన్న చెప్పినట్టుగా, దేవిప్రసాద్ గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఈరోజు రాహుల్ కాంగ్రెస్కి, రేవంత్ రెడ్డి కాంగ్రెస్కి యుద్ధం నడుస్తూ ఉన్నది. రేవంత్ రెడ్డి చుట్టూ ఆయన టీడీపీ పార్టీ నుంచి తీసుకొచ్చిన వాళ్ళే ఆయన చుట్టూ ఉన్నారు. ఆ ఒక సీతక్క కావచ్చు, ఒక వేం నరేందర్ రెడ్డి కావచ్చు. వీళ్ళలో ఎవరిలో కూడా 2 విషయాలు రాజేష్ గారు రాజకీయాల కోసమే మాట్లాడడం లేదు, తెలంగాణకు సంబంధించిన ఆత్మ వీళ్ళలో లేదు. ఏ కోశాన లేదు. ఇదే వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ కావాలన్న ఉద్దేశంతో తెలంగాణ తొట్టతొలి ప్రభుత్వాన్ని కూల్చడానికి రేవంత్ రెడ్డి 50 లక్షలు ఇస్తూ దొరికిపోయిన దొంగ. అంటే ఎవడైనా సొంత ప్రభుత్వం అంటే పార్టీ వేరే ఉండొచ్చు, ఆయన టీడీపీ అయి ఉండొచ్చు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండొచ్చు, కానీ తెలంగాణ ప్రభుత్వం కదా, అప్పుడే వచ్చిన రాష్ట్రం కదా, కూల్చడానికి ప్రయత్నం చేసి దొరికిపోయిండు. ఆ వేం నరేందర్ రెడ్డి కోసమే, ఆయన ఎమ్మెల్సీ కావడం కోసమే. సో చాలా స్పష్టంగా పదే ఇండికేషన్స్ వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరవడం లేదు. అది వాళ్ళ దౌర్భాగ్యం, మనం చేయగలిగేది ఏం లేదు. కేసీఆర్ గారు కూడా అన్నది ఏంది, వాళ్ళ అంతర్గత వ్యవహారాలతో, వాళ్ళ కొట్లాటలతో, వాళ్ళ ఈగోలతో ప్రభుత్వం పడిపోతే పడిపోవచ్చు, కానీ మేం పడగొట్టాల్సిన పని లేదని చాలా స్పష్టంగా చెప్పారు. అయినా కూడా ఇంకా డ్రామాబాజీ, సానుభూతి, ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది 5 ఏళ్లు పరిపాలించుకోండి అంటూ కూడా కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు. ఆయన కూడా పడగొడతారు అంటే యాక్చువల్ గా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టేది, బీజేపీ మద్దతుతో మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది. మొన్న నితీష్ కుమార్ అయింది కదా, సీఎం గా రిజైన్ చేసిండు, తెల్లారి మళ్ళీ సీఎం గా ప్రమాణం చేసిండు నితీష్ కుమార్. గట్ల రేవంత్ రెడ్డి చేయబోతున్నాడు. అట్లా ప్రస్తుత ప్రభుత్వం పడిపోతుంది తప్ప అసలు ఇంకో ఇంట్రెస్టింగ్ కామెంట్ ఉంది, పడిపోయి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వస్తది. అసలు ఇంకో ఇంట్రెస్టింగ్ కామెంట్ ఉంది, బీజేపీ ఎంపీ లక్ష్మణ్ గారు మాట్లాడిన కామెంట్. ఎన్నికలైపోయి లోక్సభ ఎన్నికలు అయిన తర్వాత రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడుతుంది అనేది. ఖచ్చితంగా ఏర్పడుతుంది. లక్ష్మణ్ గారు చెప్పిన తెలంగాణ ఏకనాథ్ షిండే ఎవరో తెలుస్తుంది అంటూ ఆయన లక్ష్మణ్ గారు వ్యాఖ్యానించారు. ఖచ్చితంగా జరిగే పరిణామం అది. రేవంత్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, బీజేపీ సపోర్ట్ తో ముఖ్యమంత్రి అవుతాడు, ఇదే టర్మ్ లో అవుతాడు. ఆయన అడుగులు కూడా అట్లాగే ఉన్నాయి. కాంగ్రెస్ వాళ్ళు కళ్ళు తెరవాలా.
ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మీరు సరే మీకు వచ్చిందే బొటాబొట్టి మెజారిటీ 64 సీట్లు, కానీ దాన్ని నిలుపుకొని మీకు ప్రమాదము కేసీఆర్ గారి నుంచో నిజానికి తెలంగాణ సమాజం నుంచో కాదు, మీకు ప్రమాదం ఉన్నది ఈరోజు రేవంత్ రెడ్డి నుంచి. అది మీరు కళ్ళు తెరుచుకోండి. సో ఖచ్చితంగా తెలంగాణ ప్రయోజనాలకి వ్యతిరేకంగా పనిచేస్తున్న రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రస్తుత ప్రభుత్వం 100 రోజుల పాలనని ఖచ్చితంగా రెఫరెండం పార్లమెంట్ ఎన్నికల్లో దొరికి తీరుతుంది వాళ్ళకి, రాజేష్ గారు, దాంట్లో సందేహం. రైట్. వార్తలు వాస్తవాలు ఎల్ఆర్ఎస్ పైన ఫీజు వసూలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిన్న బీఆర్ఎస్ పోరు బాట పట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ మాట్లాడినట్టుగా, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు హామీ ఇచ్చినట్టుగా ఎటువంటి ఫీజు లేకుండానే ఎల్ఆర్ఎస్ అమలు చేయాలంటూ డిమాండ్ చేసింది బీఆర్ఎస్. దేవిప్రసాద్ గారు ఎల్ఆర్ఎస్ కు సంబంధించి అప్పుడు గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సందర్భంలో కాంగ్రెస్ అన్నటువంటి మాటలు, అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా లేకుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే ఏకంగా కేసుకు పోయి ఉచితంగా చేయాలనేటువంటి డిమాండ్ను పెట్టినటువంటి నేపథ్యాన్ని చూసాం. రేవంత్ రెడ్డి గారు కూడా అనేక సందర్భాల్లో మాట్లాడి మీరు రక్తంలాగా జలగల్లాగా బీఆర్ఎస్ పార్టీ పీల్చుతూ ఉంది ప్రజల సొమ్ముని, కాబట్టి ఇదంతా కూడా ఉచితంగా చేయాలని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి నాయకులు ఇవాళ 20,000 కోట్లు 25,000 కోట్లు ప్రజల దగ్గర నుంచి దండుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి విషయం ఇవాళ స్పష్టంగా ప్రజలకందరికీ కూడా అర్థమైంది. అందుకే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని నిన్న పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి ద్వంద్వ విధానాన్ని నిరసిస్తూ ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా చెయ్యాలి అనేటువంటి డిమాండ్ 25 లక్షల మంది ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తూ దాని మీద పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ తీసుకున్నటువంటి అంశాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను రాజేష్ గారు. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు, ఏవైతే 6 గ్యారంటీల మీద దృష్టి మరల్చడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నటువంటి అంశాన్ని చూస్తా ఉన్నాం. రుణమాఫీ లేదు, రైతు బంధు సంబంధించినటువంటి విధి విధానాలు లేవు, పాత రైతు బంధుకు సంబంధించి వేస్తామన్నటువంటి వాళ్ళు 2 ఎకరాల వరకే కూడా వేసిర్రా, అవి కూడా మొత్తం వేసిర్రా లేదా అనేటువంటి అనుమానాలు ప్రజల్లో మొదలవుతా ఉన్నాయి. విద్యుత్ సంక్షోభం వస్తా ఉంది, నీటికి సంబంధించినటువంటి ఎద్దడి మొదలైంది. ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక తీవ్రమైనటువంటి ఆందోళనని రేకెత్తిస్తా ఉన్నాయి. అయ్యో తప్పు చేశామేమో, పొరపాటు చేశామేమో, ఎమరుపాటుతో ఇంతకంటే మెరుగైనటువంటి ప్రభుత్వం ఇస్తామని ఓట్లేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని దగా చేసింది, మోసం చేసింది అనేటువంటి భావన మెల్లమెల్లగా ప్రజల నుంచి వస్తా ఉన్నది రాజేష్ గారు. అందుకే చాలా స్పష్టంగా ఇవాళ ఇచ్చిన హామీలు 100 రోజులకు మీరు పెట్టుకున్నటువంటి డెడ్ లైన్ లోనే ఇవాళ హామీలు అమలు పరచలేదు. అందుకే రేపు లోకసభ ఎన్నికల సందర్భంగా గడప గడపకి ఇంటింటికి కూడా గతంలో ఈ ప్రభుత్వం చేసినటువంటి అనేక అంశాలు, ఈ ప్రభుత్వం చెప్పినవి చేయనటువంటి అంశాలు దేశవ్యాప్తంగా అటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ప్రజలుస్తున్నటువంటి విధానాలన్నీ కూడా పెద్ద ఎత్తున తీసుకుపోయి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష, బీఆర్ఎస్ పార్టీని ఎన్నుకోవడం ద్వారా అటు పార్లమెంట్ లో తెలంగాణ గలాన్ని వినిపించాలి, తెలంగాణ బలాన్ని వినిపించాలి అనేటువంటి విషయంలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ స్పష్టమైనటువంటి కార్యాచరణతో ముందుకు పోతున్నది రాజేష్ గారు. రైట్. శ్రీశైల్ రెడ్డి గారు, గతంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి ఉంది ప్రభుత్వంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ పైన ఎటువంటి ఫీజు వసూలు చేయమని. మరి ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఫీజు వసూలు చేస్తుంది? దాదాపుగా 20,000 కోట్లు ఎందుకు ప్రజల నుంచి తీసుకునే ప్రయత్నం చేస్తుంది? సో దానిని నిరసిస్తూ జరిగిన కార్యక్రమాలు ఎట్లా జరిగినాయి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ కూడా తన తుంగలో దొక్కుతా ఉంది చాలా స్పష్టంగా. ఇప్పుడు బట్టి విక్రమార్క గారు మేము అధికారంలోకి రాగానే నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు. ఇప్పుడు నేను అనలేదు అని మాట తప్పుతా ఉన్నాడు. రేవంత్ రెడ్డి డిసెంబర్ 9వ నాడు మీరు బ్యాంకులకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి అని చెప్పిండు ఆయన. అది అతిగతి లేదు. ఈ ఎల్ఆర్ఎస్ కూడా ఆ రోజు ఎంపీలుగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు కూడా ఎల్ఆర్ఎస్ మీద మాట్లాడిండు. ఇప్పుడు కాదు 2020 ప్రాంతంలోనే వాళ్ళు మాట్లాడారు చాలా స్పష్టంగా. అది వీడియో వాళ్ళ క్లిప్స్తో సహా, పేపర్ క్లిప్స్ వీడియోలతో సహా అది వైరల్ అవుతా ఉంది. వాళ్ళు ఆ రోజు చాలా స్పష్టంగా మేము రాగానే ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామన్నారు, ఫ్రీగా క్రమబద్ధీకరణ చేస్తామన్నారు. సో అది ఈరోజు వాళ్ళు మాట తప్పి దాదాపు 25 లక్షల మంది దరఖాస్తుదారుల నుంచి 20,000 కోట్లు దోపిడీ చేయాలని పూనుకున్నారు.
ఒకటి నాకు నిజంగా ఆశ్చర్యం వస్తుంది, నిజంగా వీళ్ళకు తెలివి ఉంటే ఇప్పుడు ఒక పక్క నీళ్లు ఇస్తలేరు, కరెంట్ ఇస్తలేరు, అన్ని సమస్యల్లో తెలంగాణ ప్రజలు రైతాంగం అన్ని సమస్యల్లో మునిగిపోయి ఉన్నారు. వీళ్ళని ఇంకా ముంచుతూ వీళ్ళ నుంచి 20,000 కోట్లు ముక్కుపిండి వసూలు చేయాలని ఏదైతే ఆలోచన ఉందో అది ఒకటి దుర్మార్గం. 2 రాజకీయ పరంగా కూడా తెలివి తక్కువతనం. పార్లమెంట్ ఎలక్షన్లు ముందు పెట్టుకుని ఎవడని చేసే పనేనా ఇది? అంటే ఏంది దీని సారాంశం ఏంది? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము భ్రష్టు పట్టాలని రేవంత్ రెడ్డి కోరుకుంటున్నాడని సింపుల్ సూత్రం అండి అది, అంతకంటే ఏం లేదు. సో కాబట్టి ఈరోజు ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన హామీలు, అలవిగాని హామీలు ఏవైతే ఇచ్చి అధికారంలోకి వచ్చిండ్రో ఆ రోజు అధికారం, ఇప్పుడు ఎలక్షన్స్కి ముందు ఒక 2-3 నెలల వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి 5-10 సీట్లు వస్తే మహా ఎక్కువ అనే పరిస్థితి ఉండింది. బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క హ్యాట్రిక్ సాధ్యం అనేది జాతీయ మీడియా సైతం చెప్పిన రోజులవి, జస్ట్ పోలింగ్కి ఓ 2-3 నెలల ముందు. ఆ తర్వాత ఏం జరిగింది? వీళ్ళు కాంగ్రెస్ పార్టీ యొక్క ఒక గోబెల్స్ ప్రచారము, కాంగ్రెస్ గెలుస్తుంది అని వాళ్ళ స్ట్రాటజీలు ఏవైతే ఉన్నాయో అవి ఒక దుర్మార్గ ప్రచారం అండ్ అలవిగాని హామీలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి ఓట్లు దండుకున్నారు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది ఇది సాధ్యం కాదు, ఈ హామీలేమీ చేయలేం మనము. కాబట్టి ఈరోజు ఎదురుదాడులు మొదలుపెట్టారు. మానవ బాంబులు అవుతాం అని మొదలుపెట్టారు. మానవ బాంబులు అయితే ఏమవుతుందండి, నువ్వు కూడా ఆ స్పాట్లో చనిపోతావు, అంతకుమించి ఏం జరగదు అది. సో నీకు రాజకీయ మరణ శిక్ష అనేది ఖాయంగా జరిగిపోయింది, ఆ విషయం అర్థమైపోయింది. సో నిన్న కూడా బీఆర్ఎస్ పార్టీ మీ పిలుపు మేరకు అన్ని నియోజకవర్గాల్లో జరిగిన ధర్నాలు, నిరసనలు చాలా బ్రహ్మాండంగా జరిగినాయి. ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చిర్రు. స్పష్టంగా ఈరోజు ఒక వేవ్ అనేది మొదలైంది. మేము తప్పు చేసినామా, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వచ్చి తప్పు చేసినామా అనేది ఈరోజు రైతులు, అందరూ నిరుద్యోగులు అందరూ కూడా ఈరోజు ఆలోచన మొదలుపెట్టిండ్రు. ఇది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక నిశ్శబ్ద విప్లవానికి అయితే దారి తీస్తుంది రాజేష్ గారు, దాంట్లో సందేహం ఏం లేదు. రైట్. దేవిప్రసాద్ గారు, సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ప్రజల విశ్వాసం కోల్పోయిందని బీఆర్ఎస్ పార్టీ చెప్తూ ఉంది. సో అందుకని ఇప్పుడు రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఆ ప్రజల నుంచి వచ్చినటువంటి ఆ స్పందన మీకు ఒక పాజిటివ్గా మారుతుంది అనేది ఎట్లా అంచనా వేస్తుంది బీఆర్ఎస్? డెఫినెట్గా రాజేష్ గారు, ఎందుకంటే ఈ 100 రోజుల నన్ను చూసి ఓటేయమని అడిగిండు, 100 రోజుల పరిపాలన చూసి ఓటేయమని రేవంత్ రెడ్డి గారు అడుగు. ఈ 100 రోజుల్లో ఏం చేసిరని తెలంగాణ ప్రజలు అడుగుతారు కదా రాజేష్, డెఫినెట్గా. కాబట్టి ఈ 100 రోజుల్లో చేసింది ఏంది? విద్యుత్ సరైనటువంటి పద్ధతిలో ఇవ్వడం లేదు, విద్యుత్ కోతలు మొదలైనవి. రెండవది, చాలా నీళ్లు ఉన్నప్పటికి కూడా అవసరానికి నీళ్ళు ఇవ్వకుండా ఇలా తెలంగాణ రైతాంగం నోట్లో మట్టి కొట్టేటువంటి పని చేస్తున్నటువంటి విషయాన్ని చాలా బహిర్గతంగా ఇవాళ రైతులందరూ కూడా బయటకు వచ్చి చర్చించుకుంటున్నటువంటి సందర్భాన్ని చూసాం. 9న ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, 2 లక్షల రుణమాఫీ చేస్తాము, ఎవరైనా అప్పు తీసుకోకుంటే మీరు మార్గాన్ని రన్ చేసి బ్యాంకులోకి వెళ్ళి లోన్ తీసుకోండి అని చెప్పి పిసిసి అధ్యక్షుడుగా ఆయన చెప్పినటువంటి మాట ఇప్పటి వరకు ఏమైందో చూసినాం. 2,500 రూపాయలు నెలలకు ఇస్తామన్నారు, ఏమైందో చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. 200 యూనిట్లకు విద్యుత్ అని చెప్పి ఇలా ఏం చేస్తా ఉన్నారు రాజేష్ గారు? 25% మంది కన్జ్యూమర్స్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ 100 రోజుల పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నిటి కూడా కొల్లగొట్టింది. గత ప్రభుత్వం చేసినటువంటి అనేక పనులని అవి పూర్తిగా తప్పు అనేటువంటి పద్ధతిలో రోజు వేధించేటువంటి పద్ధతి తప్ప కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేస్తున్నదా అనేటువంటి అనుమానం ఇలా ప్రజలు కలుగుతుంది. అందుకే డెఫినెట్ గా ఈ అంశాలన్నీ కూడా గడప గడపకే తీసుకుపోతాం. గత ప్రభుత్వ పాలన ఎట్లుండే, ఈ ప్రభుత్వ పాలన ఎట్లుంది, కాంగ్రెస్ పార్టీ ఏమేమి చెప్తా ఉంది, మానవ బాంబులు రాజస్థాన్లో అయినరా, మధ్యప్రదేశ్లో అయినరా, కర్ణాటకలో అయినరా, మహారాష్ట్రలో అయినరా, అనేక ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ వీళ్ళ ప్రభుత్వాలని కూలగొట్టి అధికారంలోకి వచ్చింది. కానీ మానవ బాంబులు కాలేదు ఎక్కడ కూడా, ఎందుకంటే ఇద్దరు దోస్తు కాబట్టి. నిన్న మోదీ చెప్పారు కదా, ఇవాళ స్పష్టంగా మోదీ గారు ఏమనుకుంటున్నారంటే ఇంత బలహీనమైన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఉంటేనే మోదీ బలోపేతమవుతాడనేటువంటి ఒక భావన ఇలా సర్వత్రా నెలకొని ఉన్నది. అందుకే ఇలా డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ 2 కుమ్మొక్కైపోయి ఇలా బీఆర్ఎస్ పార్టీని అనగదొక్కాలని, బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా లేకుండా చేయాలని కుటిల ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి. కానీ ఇది తెలంగాణ రాజేష్ గారు అనేక ఉద్యమాల ద్వారా, అనేక త్యాగాల ద్వారా తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఈ కల్లబొల్లి మాటలకి నమ్మి మోసపోదు.
Right. డెఫినెట్ గా లేచి నిలబడి అటువంటి వాళ్ళకి బుద్ధి చెప్తుంది రాజేష్ గారు. రైట్ శ్రీశైల్ రెడ్డి గారు చివరిగా దేవిప్రసాద్ గారు ప్రస్తావించినటువంటి కాంగ్రెస్ బీజేపీల బంధము లేదా అండర్స్టాండింగ్ సంబంధించి ఒకటి, రేవంత్ మాటల్లో ఒకటే ఒక మాట నేను స్వాగతిస్తున్నా. మా పాలనను చూసి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేయండి అన్నాడు. నేను కూడా అదే అప్పీల్ చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి పాలన చూసి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేయండి, అది పుట్టుమునడానికి సరిపోతుంది. రెండు, ఈరోజు బీజేపీతో కుమ్మక్కయ్యి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఎట్లా భ్రష్టు పట్టిస్తున్నానికి ఒక ఉదాహరణ చెప్తారు రాజేష్ గారు. కాంగ్రెస్ పార్టీలో చాలా బాయిలు అవుతా ఉన్నారు సీనియర్ నాయకులు. 2 రోజుల క్రితం మాజీ ఎంపీ ఒక బీసీ నేత నాకు ఫోన్ చేసిండు, చాలా సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు. రేవంత్ రెడ్డి అనే ఒక క్రిమినల్, ఒక లంపెన్ కాంగ్రెస్ పార్టీలోనే కాదు అసలు రాజకీయాల్లోనే ఉండడానికి అనర్హుడు అని చెప్పిండు ఆయన నాతో. పేరు చెప్పడం సభ్యత కాదు కాబట్టి నేను చెప్పడం లేదు. సో కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి లాంటి ఒక అరాచక శక్తి రాజకీయాలకి ఎంత దూరం ఉంటే అంత బాగుంటుంది. దానికోసం తెలంగాణ మానవ బాంబు అవుతుంది. ఇప్పుడు భౌగోళికంగా కూడా బీఆర్ఎస్ని లేకుండా చేస్తూనే సాధ్యం కాదు. బీఆర్ఎస్ని లేకుండా చేయడం అంటే తెలంగాణను లేకుండా చేయడం. సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉన్నాం బిడ్డ తెలంగాణ, మేము మునగాము. తొక్కితే పైకి లేవకుండా శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకునే పరిస్థితి తెలంగాణ కల్పిస్తుంది రేవంత్ రెడ్డికి అనేది హెచ్చరిస్తా ఉన్నారు రాజేష్ గారు. రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీశైల్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ దేవి ప్రసాద్ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు చూస్తున్నాం.